ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని సూక్తులు విందాం. నీరు దాహాన్ని తీరుస్తుంది, నీతి నిత్య జీవానికి చేరుస్తుంది. మొదటిది, నీడ పట్టున దొరికే ప్రశాంతి కన్నా నిజరక్షకుని చెంత దొరికే ప్రశాంతతే మిన్న. పాపపు దాహంతో పరిగెత్తనేలా, అంధకారంలో పడి అలమటించనేలా, సుఖాశక్తిని విడనాడు, సర్వోన్నతుడిచ్చే శాంతికే వేడు. కారు చిచ్చు కంటే కపటవాక్కు తెచ్చే నష్టం గొప్పది. బైబిల్ ప్రతిదినము మనము ఆహారముగా తీసుకోవడానికి కానీ ప్రత్యేక సమయాల కోసం కాదు. మన భద్రత, దిద్దుబాటు, దర్శకత్వం ఇవ్వడానికి లేఖనాలలో సిగ్నల్ ఉన్నాయి. బైబిల్ ధ్యానించడం సమాచారం కోసం కాదు, సమూల మార్పు కోసం. ఆత్మీయంగా దృఢమైన రీతిలో ఉండాలంటే క్రీస్తుతో అనుదినం నడక తప్పనిసరి. ప్రాపంచిక సమస్యలు పరలోకపు సంతోషపు వెలుగులో వెలవెలబోతాయి. విశ్వాసం భయం అనే మరణ పిడికిలిని బద్దలు చేస్తుంది. కొండ ఎక్కాలనుకోవటం తప్పు కాదు, కానీ నియమం లేకుండా అనడం మాత్రం తప్పు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలకు విధేయులం కావడమే. నీవు దేవుని గొప్పతనాన్ని ధ్యానించు, నీ గొప్ప సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. అన్వేషణలో ఉన్న లోకానికి క్రీస్తును పోలిన జీవితం ఒక నిరీక్షణ సందేశం. దేవునికి మనం మంచి తీర్మానాలే చాలవు, మన విధేయత కావాలి. దేవుడు నమ్మదగినవాడని మనం తెలుసుకునేలా ఆయన మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు. క్రీస్తు అడుగులలో అడుగేసి నడిస్తే నీ అడుగులు తడబడవు. ఇది ఒక్కొక్క సూక్తి అన్నమాట. శోధనలు మన తలుపు తడితే యేసు అను తలుపు వద్దకు పంపించు. కృతజ్ఞతాస్తుతులతో నిండిన హృదయం దేవుని ఎంతో సంతోషపరుస్తుంది. దేవుని పని చెయ్యాలి అంటే ఆయనను మన ద్వారా పని చెయ్యనివ్వాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకునేందుకు సరైన మార్గం ఆయన చిత్తాన్ని ఆయన చేతుల్లో ఉంచడమే. పాపం వంకర చేసిన జీవితాన్ని దేవుని కృప సరిచేయగలదు. క్రీస్తు లేని లోకం ఏ నిరీక్షణ లేని లోకం. ప్రేమించకుండా ఇవ్వగలం, కానీ ఇవ్వకుండా ప్రేమించలేము. దేవుని వాక్యంలో నుండి అర్థవంతంగా ఉండే విధంగా కొన్ని సూక్తులు మనం చదువుతున్నాం. ప్రశ్నించే వ్యక్తి కంటే ప్రార్థించే వ్యక్తి సరైన జవాబు పొందుకోగలడు. సమస్య ఉన్నప్పుడే విశ్వాసం పెరుగుతుంది. క్రీస్తే క్రైస్తవుని యొక్క గురి, ఆయన అడుగుజాడలే మాదిరి. జ్ఞానం ద్వారా అతిశయం పెరుగుతుంది, కానీ అణకువ పెరగదు. సువార్తకుండే లక్షణం వ్యాప్తి చెందడం. క్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ్యానికి పునాది. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు జీవితాన్ని గెలుస్తారు. శిల్పి చేతిలోని ఉలిదెబ్బలు శిల్ప సౌందర్యానికి మెరుగులు. అన్నిటిలో వర్ధిల్లాలంటే ముందుగా ఆత్మలో వర్ధిల్లాలి. సుత్తి వెనుక కృతజ్ఞత దాగి ఉంటుంది.
స్తుతి వెనుక కృతజ్ఞత దాగి ఉంటుంది. క్షమించాలి. పరిశుద్ధత అనే ప్రతిపాదిక మీద మనం ప్రభు ప్రణాళిక నెరవేర్చబడుతుంది. జ్ఞానం సమవుజ్జీల కొరకు పాటుపడుతుంది, కానీ ప్రేమ దీనులను చేరదీస్తుంది. పాపరోగం శరీరాన్ని ఆత్మను కూడా తినివేస్తుంది. హృదయం పగిలినప్పుడే మోకాళ్ళు వంగుతాయి. విధేయత లేని వారిని దేవుడు వినియోగించుకోడు. దేవుడు ఉద్దేశించినవి క్షేమకరములే గాని క్షామకరములు కావు. విశ్వాసం కలిగి చేసే క్రియలు విలువను తెచ్చిపెడతాయి. అతి స్వేచ్ఛ అతి ప్రమాదకరం. మనుషుని ఆత్మ యొక్క విలువ సర్వలోకపు విలువ కంటే ఎక్కువ. అంతరంగంలో దేనికి ప్రాధాన్యత ఇస్తామో అదే ఆరాధన. క్రీస్తు జీవితమంతా శ్రమలో నిండి ఉండెను కదా, శ్రమలతో నిండి ఉండెను కదా. మరి నీవు కేవలం ఆనందాన్నే కోరుతున్నావా? విశ్వాసికి అన్నిటికంటే కష్టమనేది పోగొట్టుకున్న సాక్ష్యం తిరిగి పొందడం. దేవుడు ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుని కోసం జీవించాలనుకోవటం తప్పు కాదు, కానీ దానికోసం ఏమీ చేయకపోవటమే తప్పు. ఆత్మీయంగా ఎదగాలనుకోవటం తప్పు కాదు, కానీ దేవునితో ఆనందించకపోవటమే తప్పు. సమాధానం కోరుకోవటం తప్పు కాదు, కానీ సమాధానాన్ని ప్రేమించకపోవటం, వెంటాడకపోవటం అనేది తప్పు. ఆరోగ్యంగా ఉండాలనుకోవటం తప్పు కాదు, కానీ వాక్యానికి లోబడకపోవటం తప్పు. వెలుగే ఉండాలని కోరుకోవటం తప్పేం కాదు, కానీ వెలుగులో ఉండాలనే ఆలోచన లేకపోవటమే తప్పు. ప్రేమించబడాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ ఇతరులను కూడా అలాగే ప్రేమించాలనేటటువంటి ఆలోచన లేకపోవటం తప్పు. ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ అది దేవునికి ఉపయోగపడేదో లేదో తెలుసుకోకపోవడం తప్పు. సంతోషంగా ఉండాలనుకోవటం తప్పు కాదు, కానీ దేవుణ్ణి మరిచి సంతోషించడం అనేది తప్పు. దేవుడు ఆశీర్వదించకపోతే ఎవ్వరు ఆశీర్వదించినా వ్యర్థం. దేవుని మీద ఆధారపడిన వారిని విడిపించి వెంట పెట్టుకుని వెళ్తాడు. జ్ఞానము చేయలేనిది ప్రేమ చేస్తుంది. మానవ ఆలోచనల మీద దేవుడు తన నిర్ణయాలను చేయడు. అసూయ అనేది అన్యోన్యతను పాడు చేస్తుంది. యేసు నిన్ను ఆమోదిస్తే నీ జీవితం విలువ పెరుగుతుంది. మనం అవమానపరచబడినా పర్వాలేదు, కానీ దేవుని నామమును అవమానపరచకూడదు. పరిశుద్ధత అనే పేరుతో అహంకారం కలిగి ఉండకూడదు. దేవుని నియంత్రించడానికి చూడకు, ఆయన మార్గంలో నడువు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. జ్ఞానం మనిషి మార్చదు, కానీ యేసు మనిషిని మార్చుతాడు. ఎండిపోయిన నిన్ను జీవప్రదముగా మార్చగలిగిన దేవుడు. జ్ఞానులకు లేని గొప్ప ధైర్యం పరిశుద్ధునికి ఉంటుంది. బైబిల్ గ్రంథం ప్రభావవంతంగా ఉండాలంటే దానిని మోసే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరమాత్మునికి విరుద్ధంగా పనులు చేసేవానికి ప్రశాంతత ఉండదు. నీ చింతకు కారణం నీవు ఆయన ప్రభువు చెంత లేకపోవడమే. నీ చింతకు కారణం నీవు ప్రభు చెంత లేకపోవడమే అని దీని అర్థం. గతించిన ఓటమి చూడకు, భవిష్యత్తులోని విజయాన్ని చూడు. పవిత్రత లేని క్రియలు పరమాత్మునికి